మీ ఆలోచనల్ని మారుస్తూ మీ జీవితాన్ని మీరు సృష్టించుకుంటున్న ప్రాసెస్లో మీ ఫ్రీక్వెన్సీస్ హైకి వెళ్ళడము, ఎదుటి వాళ్ళు ఎవరు నిజం మాట్లాడుతున్నారు, ఎవరు అబద్ధం మాట్లాడుతున్నారు అనేది గ్రహించడము, మీరు అనుకున్న లైఫ్ని లీడ్ చేయడానికి అవసరమైన బౌండరీస్ని మీరు క్రియేట్ చేసుకోవడము, ఇలా చాలా చేంజెస్ మీ లైఫ్లో వస్తాయి. ఇది ఇప్పటికే చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసుంటారు. అయితే ఇంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు యూనివర్స్ కనెక్షన్ తీసుకున్న తర్వాత తీసుకునే ప్రాసెస్లో కొంతమంది ఒక మిస్టేక్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్ వెనక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని ఒక అపోహలో కూడా ఉంటారు. ఆ మిస్టేక్ ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా యూనివర్స్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి మీరు ఈ మిస్టేక్ చేయకుండా అలర్ట్ అవ్వండి. అప్పుడే మీరు మీ మైండ్ ని బాడీని యాక్టివ్ లో ఉంచుకుని యూనివర్సల్ కనెక్షన్ కి ఓపెన్ హార్ట్ తో ఉండగలుగుతారు. ఇలా ఉన్నప్పుడు మీరు అనుకున్నవి ప్రతిదీ అచీవ్ చేయడం చాలా వరకు ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ని యూనివర్స్ కనెక్షన్ లో ఉన్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వకుండా ఈ కేర్ ని తీసుకోండి. యూనివర్సల్ ఎనర్జీస్ ని మీ లైఫ్ లోకి యాక్సెప్ట్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జనరల్ గా యూనివర్స్ కనెక్షన్ తర్వాత డిఫరెంట్ సంకేతాలు అనేవి కనిపిస్తాయి. అది మీరు ఇప్పటికే ఎక్స్పీరియన్స్ చేశారు. కొంతమందికి ఏంజల్స్ నోట్స్ అనేవి దగ్గరికి వస్తూ ఉంటాయి, మనీ కనెక్షన్. కొంతమందికి లైఫ్ చేంజ్ అయ్యే ముందు ఎక్కువగా రిపీటెడ్ నెంబర్స్ కనిపించడం జరుగుతుంది. కొంతమంది లైఫ్ లో కొత్త వ్యక్తులు లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. కొన్నిసార్లు కొన్ని సంకేతాలు అనేవి మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నట్లుగా మీరు గమనించడం అనేది జరుగుతుంది. ఓవరాల్ గా ఏదో తెలియని శక్తి మీకు హెల్ప్ చేస్తుంది అనే భావం వస్తుంది. రకరకాల సంకేతాల ద్వారా మీకు యూనివర్స్ అనేది కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఈ ప్రాసెస్ లో కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుని ఈగో మైండ్ తోటి మీలో ఉన్న ఒక మోడ్ ని యాక్టివేట్ చేయకుండా ఉండడం వల్ల యూనివర్స్ ఇచ్చే సంకేతాల్ని చాలా వరకు మీ మైండ్ గుర్తించకుండా, యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని మీరు ఖచ్చితంగా యూనివర్స్ కనెక్షన్ క్రియేట్ అయిన తర్వాత యూనివర్స్ కనెక్షన్ ప్రాసెస్ లోని మీరు అనుకున్న గోల్స్ ని అచీవ్ చేయడానికి మీరు యాక్టివ్ చేసుకోవాల్సిన మోడ్ రిసీవింగ్ మోడ్. రిసీవింగ్ మోడ్ అంటే మీకు ఎవరైనా ప్రేమ చూపిస్తుంటే ఆ ప్రేమని యాక్సెప్ట్ చేయడము, మీకు ఎవరైనా గిఫ్ట్ ఆఫర్ చేస్తే ఆ గిఫ్ట్ ని యాక్సెప్ట్ చేయడము, లేదా మిమ్మల్ని ఎవరైనా లంచ్ కి పిలిచారు అంటే ఆ లంచ్ ని మీరు రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేయడము. ఇలా యూనివర్స్ లో ఉన్న అవకాశాల యొక్క ఎనర్జీస్ ని మీరు ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేసుకుని ఉండాలి. ఎందుకని అంటే యూనివర్స్ కనెక్షన్ క్రియేట్ అయిన వాళ్ళకి క్రియేట్ అవ్వక ముందు ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ ని చూసి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఉంటుంది. అయితే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రాసెస్ లో పడి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనే అపోహలో పడి ఎవరైనా మీకు ప్రేమ గాని లేదా ఏదైనా ఒక వస్తువుని గాని, ఒక డిస్కౌంట్ ని గాని, బట్టల్లో ఆఫర్ ని గాని ఇలాంటి వాటిని మీ వరకు తీసుకుని వస్తే మీరు సింపుల్ గా చాలా ఈజీగా నాకు వద్దు అని ఒక్కసారి రిజెక్ట్ చేశారు అంటే అది మీకు తెలియకుండానే మీరు ఆఫ్ మోడ్ అంటే రిసీవింగ్ మోడ్ లో ఉండకుండా రిసీవింగ్ ఆఫ్ మోడ్ లో ఉన్నారని అర్థం. ఎవరైతే రిసీవింగ్ ఆఫ్ మోడ్ లో ఉంటారో వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా కూడా యూనివర్స్ కనెక్ట్ అయిన తర్వాత కూడా గుర్తించకపోవడము, దాన్ని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది నేనేదో క్యాజువల్ గా మీరు వీడియో వినాలి అని చెప్తున్నది కాదు. ఇప్పటికే చాలా మంది రిజెక్టెడ్ మోడ్ వల్ల యూనివర్స్ ఇస్తున్న అవకాశాలని మైండ్ ఇంటెలెక్చువల్ ఇంట్యూషన్ పవర్ అనేది యాక్టివ్ అయ్యి ఇంట్యూషన్ చెప్తున్న ఐడియాస్ ని రిజెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జనరల్ గా మనకి ఈ భూమి మీద రోజుకి కొన్ని లక్షల కోట్ల రూపాయల ఐడియాస్ అనేవి చాలా మంది వ్యక్తుల్లో క్రియేట్ అవుతాయంట. కానీ దాన్ని రిసీవ్ చేసుకుని రిసీవింగ్ మోడ్ ని ఆన్ చేసుకుని దాన్ని యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉండరు. ఎవరైతే ఐడియాని రిజెక్ట్ చేయకుండా ఆ ఐడియాకున్న పవర్ ని అర్థం చేసుకుని ఆ ఐడియాకి తగ్గట్లుగా లైఫ్ ని లీడ్ చేస్తారో వాళ్ళు మాత్రం ఆ రిసీవింగ్ మోడ్ లో ఉండడం వల్ల ఆ రిసీవింగ్ మోడ్ ఆన్ లో ఉన్నప్పుడే ఐడియాస్ ని గుర్తించడము, వాటిని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవ్వాలి అనే ఆలోచన రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఇలా వాళ్ళకు వచ్చిన ఐడియాస్ ని ఎదుటి వాళ్ళ అవసరాన్ని గుర్తించి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సక్సెస్ అవుతూ బిలియనియర్స్ గా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళ మైండ్ ఇచ్చిన ఒక ఐడియా అనేది వాళ్ళు రిసీవింగ్ మోడ్ లో ఉండడం వల్ల ఆ ఐడియా ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది గమనించుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ చేశారు కాబట్టే ఈ రోజు బిలియనియర్స్ గా వీళ్ళు లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. సో అందుకని మీ ఐడియాస్ ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి
అన్నా, మీకు వస్తున్న పెద్ద పెద్ద ఐడియాస్ని మనీ కనెక్షన్ కోసం మీరు వెంటనే క్రియేట్ చేయాలి అన్నా, లేదా మీ లైఫ్లో మీరు ప్రేమని, ఆనందాన్ని, సంతోషాన్ని రిసీవ్ చేసుకోవాలి అన్నా కంప్లీట్గా మీరు రిసీవింగ్ మోడ్ని ఆన్ చేసుకుని ఉంచుకోండి. అప్పుడు మాత్రమే మీ లైఫ్లో అద్భుతాలు అనేవి జరుగుతాయి. నాకొద్దు, నేను చేయను, నా వల్ల కాదు అనే మాటలు రిసీవింగ్ మోడ్ని కంప్లీట్గా స్టాప్ చేస్తాయి. కాబట్టి ఐఎమ్ రెడీ టు రిసీవ్ అనే ఎమోషన్ని ఎక్కువగా కనెక్ట్ చేసుకుని ఉండండి. ఎస్, నేను ఇలా ఉంటాను అన్న వాళ్ళు కూడా కింద కామెంట్స్లో ఐఎమ్ రెడీ టు రిసీవ్ అని మీరు టైప్ చేయండి. మనీ అయితే మనీ అని, రిలేషన్ లవ్ అయితే రిలేషన్ లవ్ అని, కెరీర్ సక్సెస్ అయితే కెరీర్ సక్సెస్ అని, ఇలా ఏదైనా ఐఎమ్ రెడీ టు రిసీవ్ అనే ఎమోషన్ని మీరు ఎప్పుడైతే మైండ్లో పెట్టుకుంటారో, నాకొద్దు, నేను చెయ్యను, నా వల్ల కాదు, నాకు ఇది సంబంధం లేదు, నేను తప్పించుకుని తిరుగుతాను అనే మాటలు కంప్లీట్గా మీ లైఫ్లో స్టాప్ అవుతాయి. ఇక్కడ ఏవైతే నెగటివ్ పదాలు ఉన్నాయో అవన్నీ కూడా మీ రిసీవింగ్ మోడ్ని స్టాప్ చేస్తాయి. కాబట్టి వీటిని మీరు గమనించి మీ రిసీవింగ్ మోడ్ని ఆన్ చేసుకుని మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వడానికి, యూనివర్స్ ఇస్తున్న అవకాశాలని పొందడానికి, యూనివర్స్ మీ లైఫ్లోకి ఇస్తున్న కొత్త వ్యక్తుల ద్వారా మీ లైఫ్ మార్పుని తీసుకోవడానికి, మీ జీవితంలోకి ఇస్తున్న సకల సంపదల శక్తిని పొందడానికి రిసీవింగ్ మోడ్లో ఉండండి. ఐఎమ్ రెడీ టు రిసీవ్ యూనివర్సల్ బ్లెస్సింగ్స్ అని, ఐఎమ్ రెడీ టు రిసీవ్ మై మైండ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఈ పదాలతో ఎప్పటికప్పుడు మీ రిసీవింగ్ మోడ్ని ఆన్ చేసుకోండి. అలాగే ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదా మీకు బాగా కావాల్సిన వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఏవైనా గిఫ్ట్లు ఇచ్చినా, లేదా మీకు ఏవైనా ఆఫర్ చేసినా నాకు వద్దు అని డైరెక్ట్గా రిజెక్ట్ చేయకుండా, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్మూత్గా రిజెక్ట్ చేయడం అలవాటు చేసుకోండి. మీకు పర్వాలేదు అని అనుకుంటే మాత్రం యాక్సెప్ట్ చేసి థ్యాంక్ యూ నువ్వు చూపిస్తున్న ఈ లవ్కి, థ్యాంక్ యూ నువ్వు చూపిస్తున్న ఈ భావానికి, ఫీలింగ్కి అని చెప్పి మీరు ఒక కనెక్షన్ క్రియేట్ చేసుకోండి. తప్ప నాకొద్దు, నాకు అవసరం లేదు, నేను ఇప్పుడు దీని మీద డిపెండ్ అవ్వట్లేదు అనే మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని పలకకండి. సో ఇలా మీరు ఉన్నప్పుడు రిసీవింగ్ మోడ్ అనేది కంప్లీట్ గా ఆఫ్ అయి ఉంటుంది. అందుకనే అవకాశాలని, ఐడియాస్ ని మీరు గుర్తించలేకపోయే అవకాశాలు ఉంటాయి. సో యూనివర్స్ కనెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క మై డియర్ సోల్, మీరు ఈ రోజు నుంచి డెసిషన్ తీసేసుకోండి. నేను ఎప్పుడు రిసీవింగ్ మోడ్ లో ఉంటాను అని, ఐఎమ్ రెడీ టు రిసీవ్ అని మీరు ఏది కావాలనుకుంటే దాన్ని మేనిఫెస్ట్ చేస్తూ వెళ్ళండి. ఈ వీడియో చాలా క్యాజువల్ గా ఉన్నా కానీ దీని ప్రభావం మీ లైఫ్ మీద చాలా ఉంటుంది. అందుకనే ఈ వీడియోని కంప్లీట్ గా చూసి నేర్చుకోమని చెప్పాను. మీరు ఇంకా ఈ రోజు నుంచి రిసీవింగ్ మోడ్ ని ఆన్ చేసుకోండి. యూనివర్సల్ ఎనర్జీస్ ని, యూనివర్స్ ఇస్తున్న బ్లెస్సింగ్స్ ని రిసీవ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు చాలా రేర్ గా, తక్కువగా దొరుకుతుంది. చాలా తక్కువ మంది నుంచి ఎక్స్పీరియన్సెస్ అనేవి మీకు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ని నెగ్లెక్ట్ చేయకుండా యూనివర్స్ కనెక్షన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూనివర్స్ కనెక్షన్ తర్వాత ఎలా ఉండాలి, కరెక్ట్ గా ఎలా ఫాలో అవ్వాలి అనే గైడెన్స్ ని తీసుకుంటూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. కమింగ్ డేస్ లో నేను పెట్టబోయే ప్రతి వీడియో మీకు ఉపయోగపడుతుంది. అలాగే నేను కమింగ్ డేస్ లో December 22 ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఆన్లైన్ క్లాసెస్ ని కండక్ట్ చేస్తూ వచ్చాను. 100 బ్యాచెస్ కంప్లీట్ చేశాను. సో ఆఫ్లైన్ క్లాస్ కమింగ్ December 22 కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.